ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లోని రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. మీరు అడిగిన హర్రర్ ని నేను రిక్వెస్టెడ్ వీడియోగా ఇక్కడైతే ప్లే చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్ లోకి వచ్చి పలానా హర్రర్ చూడాలని ఉందండి అని నాకు కామెంట్ కనుక పెట్టినట్లయితే నాకు వచ్చిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక వీడియోని మీకోసం నేను మంచిగా కుక్ చేసి ప్లే చేయడం అయితే జరుగుతుంది. మరి అంతేకాకుండా మీకు జరిగిన హర్రర్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదండి అని అంటున్నారు. అందుకనే పక్కన ఇస్తున్నాను చూడండి, పైన ఎస్ఆర్కే స్పేస్ తెలుగు స్పేస్ టిప్స్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మీరు సెర్చ్ బటన్ దగ్గర ఇలా క్లిక్ చేసినట్లయితే నా ప్రొఫైల్ పిక్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోకి వచ్చి డైరెక్ట్ గా మాకు డిఎం అయితే చేయవచ్చు. ఓకేనా? మరి మీరు ఎప్పుడైతే డైరెక్ట్ మెసేజ్ పెడతారో ఖచ్చితంగా నేను దాన్ని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రెజెంట్ చేస్తాను. మీరు హాయ్ హలో అని మటుకు పెట్టకండి, డైరెక్ట్ గా మీ పేరు అండ్ వివరాలు అయితే ఇచ్చేసేయండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూవర్షిప్ ని పెంచండి. ఇంక ఇప్పుడెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు మనం రిక్వెస్టెడ్ వీడియో ఎవరిది చూస్తున్నామో అని అంటే పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి అయితే అడిగారండి, ఇలా రైల్వే స్టేషన్ హారర్ కావాలి అని. సో తనకు సంబంధించి ఈ రోజు మనం రైల్వే స్టేషన్ హారర్ గురించి అయితే తెలుసుకుందాం. రాత్రి 12:30 పైనే కావస్తుంది. ఆ సమయంలోని ఎర్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ అయితే వచ్చి ఆగింది. అందులో నుంచి విక్రమ్ ఎస్ఐ అయితే దిగాడు. తను ఎప్పుడైతే అలా దిగాడో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చుట్టూ అంతా కూడాను చీకట్లు అయితే కమ్ముకున్నాయి. పైగాను ఆ రోజు అమావాస్య. ఆ స్టేషన్ లోని ఒక్క పిట్ట మనిషి అయితే లేడు. కనీసం స్టేషన్ మాస్టర్ కూడా కనిపించలేదు అతనికి. ఇంకా చుట్టూ చూశాడు, పాడైపోయిన తుప్పు పట్టేసిన బెంచీలు, ఇంకా అలాగే లైట్లు ఒకటో రెండో వెలుగుతున్నాయి, అవి కూడా బ్లింక్ అవుతున్నాయి. వాటికి కూడాను బాగా డస్ట్ అయితే పట్టేసి ఉంది. స్టేషన్ కి ఇరువైపులా పెద్ద పెద్ద మర్రి చెట్లు అయితే ఉన్నాయి. అవి ఎలా అంటే కంప్లీట్ గా స్టేషన్ ని కవర్ చేసిన విధంగానైతే కనిపిస్తున్నాయి. ఆ చీకట్లోని వాటి ఓడలు అతి భయంకరంగానైతే కనిపిస్తున్నాయి ఆయనకి. ఇంకా స్టేషన్ లోపల నుంచి బయటకు అయితే వచ్చాడు. బయటకు వచ్చి ఏదైనా ఆటో పట్టుకొని ఆ ఊరు లోపలికి వెళ్ళడానికి అనమాట. లోపల ఒక పల్లెటూరు అయితే ఉంది. దీని విధి నిర్వహణ కోసం అని చెప్పేసి ఆ నైట్ టైంలోని పల్లెటూరుకి అయితే వెళ్దామని. మరి బయటకు వచ్చిన తర్వాత ఆ రాత్రి సమయంలో అక్కడ తనకు ఒక్క వెహికల్ కూడా దొరకలేదు. దొరకపోయేసరికి సరే నడుచుకొని వెళ్ళిపోదాం అని చెప్పి బ్యాగ్ లో ఉన్న టార్చ్ తీసి లైటింగ్ వేసుకుంటూ అలా ముందుకైతే వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి ఒక పాత్వే, రోడ్వే అయితే కనిపించింది. మరి అలానే నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా తన సెల్ ఫోన్ అయితే మోగింది. హలో సార్ చెప్పండి అని అంటున్నాడు. అవతల నుంచి వాళ్ళ సారు, ఎక్కడి వరకు వెళ్ళావయ్యా, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే, సార్ ఇప్పుడే స్టేషన్ లో నుంచి బయటకైతే వచ్చాను, ఇక్కడ వెహికల్స్ ఏమీ దొరకలేదు, అందుకని నడుచుకొని వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్తున్నాడు. సరే సరే వెళ్ళి నేను చెప్పిన పని పూర్తిగాను సక్సెస్ఫుల్ గా చేసి అక్కడే ఉండు, మన టీం వాళ్ళు రేపు మార్నింగ్ అయితే వస్తారు, అక్కడికి శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి అయితే వస్తారు అని చెప్తున్నాడు. చెప్పేసి పెట్టేసిన తర్వాత ఇతను ఏంటి అని అంటే మెల్లగా నడుచుకొని అయితే వెళ్తున్నాడు ఊరు లోపలికి. ఈ లోపు అక్కడంతా కూడాను పెద్ద గ్రౌండ్ అన్నమాట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఆ మర్రి చెట్టు పక్క నుంచి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇటు అటు పొలాలు, మధ్యలోనంతా కూడాను చిన్న వే అన్నమాట, పాత్వే. అలాగా గట్టు మీద నుంచి నడుచుకొని వెళ్తే లోపలికి వెళ్తే అక్కడి నుంచి ఊరన్నమాట. సో తినేంటి అని అంటే వాళ్ళ సార్ చెప్పిందంతా కూడా గుర్తు చేసుకుంటున్నాడు. అసలు విషయం ఏంటి అని అంటే ఆ ఊర్లోని ఒక సర్పంచ్ గారి అమ్మాయి ఒక అబ్బాయిని అయితే ప్రేమించింది. ఆ ఊర్లో అబ్బాయి ఏంటి అని అంటే పెద్దగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేని కుటుంబం.
ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మాత్రమే. వాళ్ళకి ఒక చిన్న పొలం ఏదో ఉంది, ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ వాళ్ళిద్దరునైతే గడిపేస్తున్నారు. మరి అటువంటి లో క్యాస్ట్ అబ్బాయి, వెనకాతల ఎటువంటి ఆస్తులు లేని అబ్బాయి వాళ్ళ అమ్మాయిని అయితే ప్రేమించాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న సమయంలోని అనుకోకుండా వాళ్ళిద్దరూ కలవడం అయితే జరిగింది. కలిసిన తర్వాత ఏమైంది అని అంటే మెల్లగా ఊర్లో వాళ్ళకి తెలిసిపోతుందండి. ఒకరికి తెలిసిందంటే ఊరంతా కూడా తెలిసిపోయినట్టే. అలాంటి చిన్న చిన్న పల్లెటూరులోనే అలానే ఉంటుంది. మరి పెద్ద అలాంటి ఊరు చిన్నది, చాలా చిన్నది, లోపలికైతే ఉంది. మరి అయితే అలానే తెలిసిపోయి వాళ్ళ నాన్న వరకు విషయం అయితే చేరిపోయింది. ఈలోగా అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. తెలిసేసరికి అసలుకే ఊరు సర్పంచ్ పరువు పోతుంది. ఈ పిల్లేమో ఇలా చేసేసరికి అతను ఏం చేశాడు అని అంటే ఆ అబ్బాయిని ఏదో చేయించాడు అని చెప్పేసి ఆరోపణ అన్నమాట. ఈ విషయం అంతా కూడాను పోలీసులకి ఫోన్ చేసి అబ్బాయి తాలూకు వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడో తన పాపం అంతా కూడాను సర్వస్వం తన కొడుకే అనుకున్నాడు. అలాంటి కొడుకు చనిపోవడంతో అతను ఇంకా అర్థం చేసుకున్నాడు. అంటే ఈ సర్పంచ్ ఏదో చేసి ఉంటాడు తన కొడుకుని అని చెప్పేసి. అందుకే అనుమానాస్పదంగా చనిపోయినందుకు తనకు అనుమానం ఉన్నందుకు పోలీసులకు ఫోన్ చేసి ఇమీడియట్ గాను ఆ సాయంత్రం సమయంలో తెలిసింది చనిపోయాడు. ఊర్లో వాళ్ళందరూ గోల్ చేసేస్తున్నారు. సాయంత్రం వేళలోని చనిపోయినా కూడా వాళ్ళు ఖననం చేసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ రాత్రి సమయంలో వీళ్ళు పడుకుంటే ఆ చనిపోయిన వాళ్ళు వచ్చి వీళ్ళ మీద వాళ్తారని, అక్కడే తిరుగుతారని వాళ్ళ నమ్మకాలు ఏవో. అందుకనే ఖననం చేసిమని గోల కొంతమంది ఏమో అదేంటి ఏమైందో ఏంటో తెలుసుకోకుండా ఎలా చేసేస్తారో అని కొంతమంది. మొత్తానికి ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడాను అక్కడైతే కర్రలు పట్టుకొని నించున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో అతను ఏంటి అని అంటే పోలీసులకి ఫోన్ చేసి ఇలా జరిగింది, నా కొడుకుని వాళ్ళే చంపేశారని నాకు అనుమానంగా ఉంది, మీరు ఎవరినైనా పంపించండి, అనుమానంగా ఉంది, నాకు న్యాయం జరగాలి అని అతనైతే పంతం పట్టుకొని కూర్చున్నాడు. అందుకనే ఆ సమయంలోని లేట్ అయిపోయినా కూడా పాపం ఈ విక్రమ్ ఏమో నడుచుకొని ఆ ఊర్లోకి అయితే వెళ్తున్నాడు. ఎందుకనంటే మనకి పోస్ట్ మార్టం చేసేలోపు ఎటువంటి క్లూస్ చెదిరిపోకుండా ఉండాలని అతన్ని ఎవరు ఏమి చేయకుండా అంటే ముట్టుకోకుండా ఉండాలి అని చెప్పేసి ముందే చెప్పేస్తే వాళ్ళందరూ కూడాను కర్రలు పట్టుకొని మిగతా వాళ్ళు ఎవరు ఆ శవం దగ్గరికి రాకుండానైతే ఉన్నారనమాట. సో ఇదంతా గుర్తు చేసుకుంటూ తనైతే వెళ్తున్నాడు. కరెక్ట్ గా ఆ గ్రౌండ్ లో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చాడు. ఆ మర్రి చెట్టు ఎలా ఉంది అని అంటే సగం స్పేస్ ని అయితే ఆక్రమించేసింది అనమాట. అంతలాగా ఊడలు వేసేసి మళ్ళీ అక్కడ ఒక చెట్టులాగా మొలిచేసి అలాగా పూర్తిగాను అయితే ఉంది. మరి అక్కడి వరకు వచ్చేసరికి ఎవరో అమ్మాయి నవ్వు అయితే వినిపించింది ఆ చెట్టు మీద నుంచి. వినిపించేసరికి సడన్ గా తిను ఎవరది అని చెప్పి టార్చ్ లైట్ ఆ చెట్టు మీదకి అయితే వేసేసరికి అక్కడ చెట్టు మీద ఉన్న నిశాచర జీవులు, ఈ గబ్బిలాలు ఇవన్నీ ఉంటాయి కదండి రాత్రి సమయంలో, గొడ్ల గోబులు ఇవన్నీ, అవి కొన్నేమో అరుస్తూ కొన్నేమో పైకి వస్తున్నాయి అనమాట. అమ్మో అని చెప్పేసి టార్చ్ అయితే తిప్పేసి ఏదో నా భ్రమ, ఇవి ఏవో అరుస్తుంటే నవ్వులాగా వినిపించుంటది నాకు అనుకుని మళ్ళీ ముందుకైతే వెళ్తుంటే ఈలోగా మళ్ళీ ఈసారి నవ్వుతో పాటు గజ్జల చప్పుడు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు వినిపించేసరికి కొంచెంగా భయం వేసిన పోలీస్ ఆఫీసర్ కదా, వెంటనే అటుపక్కకి టార్చ్ వేసాడు. మళ్ళీ చెట్టు కిందకి వేసేసరికి అక్కడ ఎవరో ఒక అమ్మాయి చెట్టు అవతలకైతే వెళ్తూ కనిపించింది. తెల్ల చీరలోని ముసుగు వేసుకొని అయితే ఉంది. ఎవరై ఉంటారు ఈ సమయంలో అని చెప్పేసి గబగబా వెళ్ళి ఆ చెట్టు వెనక్కి అయితే వెళ్ళి ఎవరమ్మా నువ్వు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని గంభీరంగానైతే అన్నాడు. అనేసరికి అట్నుంచి రిప్లై అయితే రాలేదు. అటు తిరిగి అయితే నించుంది, కదలకుండా ఉంది. అమ్మాయి నిన్నే, ఎవరు నువ్వు, ఎందుకు ఈ సమయంలో ఇక్కడ తిరుగుతున్నావు అని మళ్ళీ అడిగేసరికి ఈసారి వెనక్కి తిరిగేసరికి మొహం అంతా కూడా తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది. కనుగుడ్లు లేవు, కన్నాలు అయితే ఉన్నాయి, అందులో నుంచి రక్తం కారుతోంది. దాన్ని చూస్తూ ఈ అని నవ్వింది. ఒక అడుగు ఎత్తులోని ఎగురుతూ కనిపించేసరికి అర్థమైపోయింది. ఇంకా భయంతో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకైతే పరిగెట్టేస్తున్నాడు. ఆ పొలం గట్టు మీద నుంచి ఊర్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అటుపక్క ఒక బహిరంగ ప్రదేశం,
ఇంకా లోపలికి వెళ్తే ఊరు అరిచేస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు. చదువుతున్న సమయంలోని ఈలోగా ఆగరా ఆగు అంటూ వెనకతల నుంచి అయితే వినిపించింది మళ్ళీ గొంతు. వినిపించేసరికి అమ్మో అంటూ పరిగెట్టేస్తున్నాడు. పరిగెడుతుంటూ అటు ఇటు చూసేసరికి దూరం నుంచి పొలం లోపల నుంచి కొంతమంది అయితే వస్తున్నారు. జనం ఒక 10 మంది లాగా వచ్చేసరికి అమ్మయ్య వీళ్ళెవరో వస్తున్నారు అని చెప్పేసి ఏమండి ఏమండి అంటూ అటుపక్కకైతే పరిగెడుతున్నాడు. ఈలోగా చూసేసరికి వాళ్ళు కూడా ఎగురుకుంటూనైతే వస్తున్నారు. వాళ్ళ కనుగుడ్లు తెల్లగానైతే మారిపోయి ఉన్నాయి. తెల్లటి వస్త్రాలతోనైతే అందరూ ఉన్నారు. ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ కనబడుతున్నారు. వయసునోళ్ళు అందరూ కనిపించేసరికి భయంతోని జజ్జరిల్లిపోయి గట్టి గట్టిగా అరుస్తూ మళ్ళీ వెనక్కి అయితే పరిగెట్టుకొచ్చాడు. వస్తూ ఉంటే ఈ లోపు ఎదురుగా ఒక అబ్బాయి కర్ర పట్టుకొని అయితే తారసపడ్డాడు. వచ్చేసరికి అమ్మయ్య అనుకున్నాడు. బాబు బాబు అంటూ భయంతోనే దగ్గరికి అయితే వెళ్ళాడు. ఏమైందండి, ఎవరు మీరు అని అడుగుతున్నాడు ఈ అబ్బాయి. కొత్తగా కనిపిస్తున్నారు ఈ ఊర్లోని, ఎవరు మీరు, ఈ టైంలో వస్తున్నారేంటి అని అడుగుతున్నాడు. ఏం లేదు బాబు, ఈ ఊర్లోని ఏదో కేసు కోసం అని చెప్పి వస్తున్నాను. ఈ సమయంలోని వెనకతల అని చెప్తూ వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి వాళ్ళెవ్వరూ కనిపించలేదు. కనిపించకపోయేసరికి అమ్మయ్య దేవుళ్ళ వచ్చావు బాబు, నా వెనకాల దెయ్యాలు పడ్డాయి అని చెప్తున్నాడు. చెప్తుంటే అతను మరి ఈ సమయంలో ఇక్కడ ఉంటాయిలేండి, అదిగో మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు వెనకాతలే అదంతా బరియల్ గ్రౌండ్ అని చెప్పాడు, శ్మశానం అని చెప్పాడనమాట. ఓహో అదా సంగతి అని చెప్పి బాబు నాకు కొంచెం ఊర్లో వరకు తోడొస్తావా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏమనుకోకండి, నాకు కడుపులోని కొంచెం కుదిపేసింది, అందుకనే బహిరంగ ప్రదేశానికన్నా వచ్చాను, ఇక్కడే ఇదిగో ఈ పక్కనే నేను వెళ్ళేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని అంటే బాబు బాబు నేను ఒక్కడనే ఉండలేను, నేను అంతవరకు వస్తాను అని చెప్పేసి అటుపక్కకి అయితే వచ్చాడు. ఈ అబ్బాయి ఏంటి అని అంటే అక్కడ ఉన్న తుప్పల వైపు అయితే వెళ్ళాడు. తుమ్మ చెట్టు వెనకాతలకి వెళ్ళి అక్కడైతే కూర్చున్నాడు. ఇతనేమో ఇటుపక్కకి తిరిగి యూరినేట్ అయితే చేస్తున్నాడు అనమాట. చేస్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా భయం వేస్తుంది, భయం ఇంకా తగ్గలేదు. అమ్మో ఇంతమంది ఇక్కడ రాత్రి సమయంలో ఒంటరిగా రాకూడదురా బాబు అని అనుకుంటున్నాడు. తను పని అయితే కానిచ్చేసాడు. కానిచ్చేసి కాసేపు అయితే నించున్నాడు. చల్లటి గాలి, అది కాకుండాను అక్కడ ఏదో తెలియని ఒక రకమైన వాసన అయితే వస్తుంది. అది తనకేంటంటే కొంచెం భయం గొలిపే విధంగానైతే అనిపించింది. ఇంకా అప్పటికే ఒక పావుగంట పైనే అయిపోయింది. ఈ పిల్లాడు వెళ్ళినవాడు అంతకీ రాడు ఇంతకీ రాడు. రాకపోయేసరికి 2 అడుగులు ముందుకు వేశాడు. వేసేలోపు ఎదురుగుంట దూరం నుంచి ఎదురుగుంట అబ్బాయి మళ్ళీ కరపట్టుకొని నడుచుకొని అయితే ఇతని వైపు వస్తున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. రా బాబు రా అంటూ ఇద్దరు కలిసి ఊర్లోకి అయితే వెళ్తున్నారు. ఎందుకీ ఎవరి తాలూకా అబ్బాయి ఎలా చనిపోయి ఉంటాడంటావు, నీకేమైనా తెలుసా అంటూ అక్కడే ఎంక్వైరీ మొదలు పెట్టేశాడు ఈ పోలీస్ ఆఫీసర్. మొదలు పెట్టేస్తే నీకు తెలుసా అని అంటే చిన్న నవ్వు నవ్వి తెలుసు అన్నాడు. అనంటే ఆహా ఎలా తెలుసు, అబ్బాయి నీకేమవుతాడు అని అంటే తెలుసులేండి అని అనేసాడు. ఒకే ఊరు కదా తెలుసులేండి అని అంటే ఏమై ఉంటది, అమ్మాయిని ప్రేమించాడా, ఆ అమ్మాయిని ఏమైనా మోసం చేశాడా అలా ఇలా అని అడుగుతుంటే కోపంగానైతే చూశాడు. ఆ అమ్మాయిని ఏం మోసం చేయలేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనే తను ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించింది, కానీ వాళ్ళ నాన్న అని అంటున్నాడు కోపంగా. వాళ్ళ నాన్న ఏమైనా చేశాడా, అయితే వాళ్ళ నాన్నేనా, ఏం చేసుంటాడు అని అడుగుతున్నాడు. ఇంకేం చేస్తాడు, తన కూతుర్ని ఎక్కడ అబ్బాయి లేపుకు వెళ్ళిపోతాడు, తన పరువు పోతుందా అని అబ్బాయిని అతి దారుణంగా చంపించేశాడు అని అంటున్నాడు. చంపించేశాడా, నీకు తెలుసా, ఎలా చంపించేశాడు ఏంటి అని అడుగుతున్నాడు. ఏముంది, తన స్నేహితుడు అబ్బాయి చనిపోయిన అబ్బాయి స్నేహితుడు నమ్మక ద్రోహం చేశాడు. వాడికి డబ్బులు చూపించి డబ్బులు ఎరవేసి తాగే మందులోని విషం కల్పించేసి తాగడానికి రప్పించి ఈ అబ్బాయికి పూర్తిగాను ఆ విషాన్ని తాగించేసి అక్కడే వదిలేసి వాడైతే వెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్ గాడు వెళ్ళిపోయాడు, వీడేమో చనిపోయాడు అనమాట. ఈ రకంగాను అవతల వాడికి చేతికి మట్టి అంటకుండా ఆ అబ్బాయి చేత ఇలా ద్రోహం చేయించాడని ఈ అబ్బాయి అయితే చెప్తున్నాడు. నీకెలా తెలుసు అని అడుగుతున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్. అడుగుతుంటే అయితే ఈలోగా ఊర్లోకి అయితే వచ్చేసారు. దూరం నుంచి 4-5 కుక్కలు వీళ్ళని చూసి పరిగెత్తుకుంటూనైతే వచ్చేస్తున్నాయి.
వచ్చేస్తుంటే కర్రతో ఇలా అదిలించి ఏయ్ అన్నాడు. అనేసరికి అవి కూతలు పెడుతూ కుయ్యమర్ర అనుకుంటూ దూరంగా వెళ్ళి వీళ్ళనే చూసి అరుస్తూ ఉన్నాయి ఇంకాను. అయితే ఊరంతా కూడాను నిశ్శబ్దంగా ఉంది. ఎవరింట్లో కూడాను చిన్న లాంతర వెలుగు కూడా కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి ఇతను అడుగుతున్నాడు అనమాట, ఇదేంటి ఊరంతా ఎంత నిశ్శబ్దంగా ఉంది, ఎవరు కనీసం లాంతర వెలుతురు కూడా పెట్టుకోలేదు అని అంటే, అందరూను అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్తున్నాడు. అవును, ఇంతకీ ఎలా చంపించారు నీకెలా తెలుసు అని అడుగుతుంటే, మీరు కనుక్కోండి, మీరు పోలీసులే కదా, నేను ఇంతవరకు చెప్పాను కదా, ఇంకెంత సాక్ష్యం చెప్పాలి అని అంటున్నాడు. అంటుంటే సరే గాని ఇంతకీ ఊరంతా అక్కడెందుకు ఉంది అని అడుగుతూ ఉంటే, మా ఊర్లోని ఎవరైనా చనిపోతే వెంటనే ఆ రోజే తీసేస్తాము, కానీ రాత్రి సమయంలో సాయంత్రంలో అయినప్పుడు రాత్రి అప్పుడు చేయకూడదు కదా ఖననం, ఇకపోతే వాళ్ళు రాత్రి సమయంలో తిరుగుతారని ఇంకా పడుకున్న వాళ్ళ మీద పడతారని ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటాము, అందుకనే ఎవరు పడుకోకుండా అక్కడ కాపలా కాస్తున్నారు, అందరూ అక్కడే ఉన్నారు అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. చెప్తుంటే ఓహో అదా అంటూ తిను నడుచుకొని వెళ్తూ 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి అబ్బాయి కనిపించలేదు. ఈ అబ్బాయి ఎక్కడున్నా అంటుంటే అంతా వెతుకుతున్నాడు. అక్కడ ఎవరూ లేరు, ఖాళీగానైతే ఉంది. ఇంకా ఎదురుగాను దూరంగాను ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయాడో వాళ్ళ ఇంటి దగ్గర అందరు కూడాను మూగేసి అయితే ఉన్నారు. లాంతర్ వెలుగు కనబడుతుంది. కనిపించేసరికి సరేననుకుంటూ గబగబా అడుగులు వేసుకొని లోపలికి అయితే వెళ్ళాడు. తను అలా వెళ్లేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వింతగా విచిత్రంగానైతే చూస్తున్నారు ఇతను కాసి. ఎవరొచ్చారు, ఎవరితను అనేసి చూసేసరికి పోలీస్ ఆఫీసర్ నేను, మీలో ఎవరు ఫోన్ చేశారు నాకు అని అడిగేసరికి బాబు అంటూ ఏడ్చుకుంటూ చనిపోయిన అబ్బాయి వాళ్ళ నాన్న అయితే వచ్చాడు. వచ్చి బాబు మీరే మమ్మల్ని రక్షించాలి, నా కొడుకుని ఎవరో చంపేశారు, వీళ్ళెవరూ నమ్మట్లేదు, నా కొడుకు మామూలుగా చచ్చిపోయాడు, తాగిసి చచ్చిపోయాడు అని అంటున్నారు, కానీ కాదు బాబు, ఏదో అయ్యింది, నాకు వీళ్ళ మీదే అనుమానంగా ఉంది అని చెప్తూ పెద్ద ఇంకాస అయితే చూపించాడు. చూపిస్తే సరే సరే మీరు కంగారు పడకండి, మేము వచ్చేసాం కదా, ఇంకా పోస్ట్ మార్టం చేస్తే అన్ని తేలిపోతాయి అని పోలీస్ ఆఫీసర్ అయితే అంటున్నాడు. ఏడి అబ్బాయి ఏడి అని అంటే శవం దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు వాళ్ళ నాన్న. తీసుకువెళ్ళి ఈడే బాబు నా కొడుకు అని చూపించాడు. చూసేసరికి అప్పటి వరకు తను నడుచుకొని మాట్లాడుకొని వచ్చాడు కదా, ఎవరైతే ఊర్లోకి తీసుకొచ్చాడో అదే అబ్బాయి అక్కడ శవంగానైతే కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్కి ఒక్కసారిగాను మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఇప్పుడు వరకు నేను వచ్చింది ఒక ఆత్మతోనా అని అలానే ఉండిపోయాడు. ఒక్కసారిగాను ఎవరికైనా భయమే కదండి, మనిషే కదా, పోలీస్ ఆఫీసర్ అయితేనేం మనిషి కాదా, మనిషే కదా, భయపడిపోతూ అక్కడ అలా కూర్చుండిపోయాడు. ఊరిని అయితే నేను ఇప్పుడు వరకు ఆత్మతోనా మాట్లాడాను, అయితే నిజంగానే నిజం చెప్పాడా, అయితే వాడేనా అని అనుకుంటున్నాడు. ఈలోగా ఆ సర్పంచు మళ్ళీ తన ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళిద్దరూ మెల్లగానైతే జారుకున్నారు. పోలీస్ ఆఫీసర్ని చూశారు కదా, భయంతో మెల్లగా జారుకున్నారు. ఈలోగా పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు అనమాట, ఎంక్వైరీ చేస్తున్నాడు. సర్పంచ్ ఎవరు, వీడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అని. ఫ్రెండ్ అన్నాడు కానీ ఎవడో చెప్పలేదు కదా, పర్టికులర్ గా వాడి పేరు కానీ ఏమీ తెలియదు కదా, సో అందుకని అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే వాళ్ళందరూ మాకు తెలియదు అని చెప్పేస్తున్నారు. ఎందుకనంటే అక్కడే ఆ ఊర్లో ఉండాలి కదా, అందులోకి పెద్ద జనం ఏమీ కాదు, ఒక ఈడ్చితంతే ఒక 25 ఇల్లులు 30 ఇల్లులు అయితే ఉంటాయి అక్కడ. అయితే మరి వాళ్ళందరూ భయంతో మాకు తెలియదు బాబు, మాకు తెలియదు అని అబద్ధం అయితే చెప్పేస్తున్నారు. సరే ఇంకా తెల్లవారింది. వాళ్ళ సారు ఇంకా మిగతా టీంతోనైతే వచ్చారు అంబులెన్స్ తోని. ఈ అబ్బాయిని తీసుకొని పోస్ట్ మార్టంకి అయితే వెళ్లారు. ఈలోగా పోస్ట్ మార్టం జరిగే లోపు ఎంక్వైరీ ఉంటుంది కదా, ఆ ఎంక్వైరీ అయితే అవుతుంది. ఆ సమయంలోని ఇతను విక్రమ్ ఏమో చెప్పాడనమాట, ఇలాగా నాకు ఒక అనుమానం ఉందండి, అంటే మనిషి కనిపించాడు ఇలా చెప్పాడు అని కాకుండా నాకు ఒక అనుమానం ఉందండి, ఒకసారి మీరు తన బెస్ట్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చెయ్యండి, అలాగే ఆ రోజు ఎవరో ఒక ఫ్రెండ్ తో కూర్చొని తను తాగాడు, ఎవరో తెలియట్లేదు సార్, నేను ఎంత అడిగినా కూడా వీళ్ళు చెప్పట్లేదు, మీరే ఎలాగైనా తెలుసుకోవాలి అని అంటే సరే సరే మన టీంని పంపిద్దాం అని చెప్పేసి మొత్తానికి వాళ్ళైతే కనుక్కున్నారు. ఈలోగా ఆ సర్పంచ్
వాడు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇద్దరు కూడాను ఊరు నుంచి జంపు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరును వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరినీ కూడాను తినేస్తున్నారన్న ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తున్న సమయంలోని ఈ పోలీస్ ఆఫీసర్ తెలివిగాను ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని అయితే తీసుకువచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. మీ అన్నయ్య ఎలాంటి వాడు ఏంటి, ఈ మధ్యకాలంలో ఏమైనా డబ్బులు తీసుకొచ్చాడా ఏంటి అవన్నీ కూడా అడుగుతుంటే అన్నయ్య డబ్బులు తీసుకొచ్చాడు, అమ్మకి ఇచ్చాడు అని చెప్తుంటే వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళ అమ్మని కూడా ఎంక్వైరీ చేశారు. ఏమోనండి నాకు తెలీదు, డబ్బులు అయితే తీసుకొచ్చాడు ఇచ్చాడు అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి అర్థమైపోయింది వాడే అని చెప్పి ఇంకా మొత్తానికి ఎంక్వైరీలు చేసి వాడు ఎక్కడ ఉంటాడో ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అన్ని కూడా తెలుసుకొని పట్టుకున్నారు. ఈలోగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది. అబ్బాయి తాగిన ఆల్కహాల్లోనే సంథింగ్ మిక్స్ అయ్యింది, అందుకనే చనిపోయాడు అని చెప్పేసి. సరే ఇంకా ఎంక్వైరీలో కూడా తేలిపోయింది కదా వీళ్ళే అని చెప్పేసి సర్పంచ్ ని వాణ్ణిని కూడా పట్టుకొని శుభ్రంగా ఉతికారు. ఉతికినప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే నిజంగానే వాళ్ళు ఆ అబ్బాయిని అయితే చంపడానికి పంచు వీడికి డబ్బులు ఇచ్చి ఆ అబ్బాయిని వేరేగా ఆ రోజు ఏంటి అని అంటే మన ఇద్దరం తాగుదాంరా అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి డబ్బుల కోసం ఇలా తనైతే వేరొక పొలం దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడేమో మందులోనే ఏదో కలిపేసి తనకైతే ఇచ్చేసాడు. తినేమో వేరేగా మందు తెచ్చుకొని అదైతే తాగాడు. తాగించేసి అక్కడే తను పడిపోతే నొరగలు కక్కుకొని అలానే వదిలేసి తినైతే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలాగా నొరగలు కక్కుకొని చచ్చిపోయాడో చాలా వరకు ఆ పొలం దగ్గరికి ఎవరు రారనమాట. ఆ సమయంలోని తెలియలేదు. సాయంత్రం అవుతున్న సమయంలో అటుపక్కకి ఆ పొలం వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పడిపోయి అయితే కనిపించాడు. అమ్మో ఇలాగా నాగుల కొడుకు ఇలాగ ఏదో అయ్యి పడిపోయాడు, పాము ఏదో కాటేసిందా ఏటి ఇలా పడిపోయాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడంతో ఆ అబ్బాయిని అయితే ఇంటికి తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి దగ్గర వాసన అయితే వస్తుంది, తాగేసి ఉన్నాడు కదా, ఆ వాసన రావడంతో తాగేసి చనిపోయాడు అని అనుకున్నారు కొంతమందికి తెలుసు ఇక్కడ ఇలా జరిగింది. ఎందుకనంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి తిరగడం ఇంకా వాళ్ళ నాన్నకి నచ్చకపోవడం ఇదంతా కూడా కొంతమంది జనాలకైతే తెలుసు. మరి అందుకనే వాళ్ళు ఏంటి అని అంటే అనుమానంగా ఉంది అనగానే కొంతమంది తనకి సపోర్ట్ వెళ్ళి ఆ శవాన్ని కాల్చనివ్వకుండానైతే ఆపాడు. కొంతమంది ఏమో ఆయనకి సపోర్ట్ చేస్తూ సర్పంచ్ కి ఆ శవాన్ని ఎలాగైనా తగలబెట్టియాలి అంటే ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రూపుమాపేద్దామని ప్రయత్నించారు. విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. కానీ తెలివితేటలుగా ఇతను ఫోన్ చేసి ఆ పోలీసులతో మాట్లాడి ఎప్పుడైతే ఆ పోలీస్ ఆయన ఆ టైంలో వచ్చాడో మొత్తం అంతా కూడాను వీళ్ళ బండారం బయటపడింది అనమాట. కొన్ని ఊళ్ళలోని చాలా దారుణాలు అయితే జరుగుతాయి. అంటే సిటీల్లో కన్నా దారుణాలు అయితే జరుగుతాయి, బయటికి రావు. ఏమవుతుందంటే వెంటనే వీళ్ళు ఏం చేయించనివ్వకుండా అంటే చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం ఏమీ చేయనివ్వకుండా దహనపరిచడం, లేదనంటే అవతల వాళ్ళు చనిపోయిన వ్యక్తి వాళ్ళకి డబ్బాసు చూపించో లేదనంటే ఇంకేదో ఒకటి చేసి ఆ కేసుని మాఫీ చేసేసి అసలు వాళ్ళ గురించి తెలియనివ్వకుండా చేయడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అందులోనే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. నేను ఇలాగా కొంచెం మార్చి అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఆ ఊర్లోని చనిపోయిన వాళ్ళు ఆ రకంగా రాత్రి సమయంలో అక్కడ తిరుగుతారని, అంతేకాకుండా ఒకనొక సందర్భంలోని ఆ ఊర్లోని స్థలాలు పొలాలు అక్రమంగా ఒక ఆయన అయితే లాగేసుకున్నాడు. లాక్కుంటే అతనికి సపోర్టివ్ గాను ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళందరూ అక్కడ ఆ పొలాల దగ్గర కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అన్యాయంగా అందరినీ కూడా చంపించడంతో ఎవరైనా ఊర్లోకి పోలీసులు గాని లేదంటే ఇంకెవరైనా అర్ధరాత్రి సమయంలో వస్తే వాళ్ళు అక్కడ అలా కనిపించడం, వాళ్ళకి భయపెట్టడం అయితే చేస్తూ ఉంటారనమాట. అలానే ఈ విక్రమ్ కి కూడా వాళ్ళు అయితే కనిపించారు. మళ్ళీ క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు కనిపించారు, వీళ్ళు ఎందుకు ఇలాగయ్యింది, అప్పుడెందుకు అలా జరిగింది అని అడుగుతారు. ముఖ్యంగా ఈ రవిశంకర్ గారు బాగా అడుగుతారు ఇలాంటివి. అందుకనే ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నాను వీడియోలోని. సో ఇది ఇలా నేను ఇది రియల్ ఇన్సిడెంట్ ని మా చిన్నాన్నగారు అప్పట్లోని నాకు ఎప్పుడో ఒక
5 years 6 years బ్యాక్ లోని చెప్పారండి ఈ రియల్ ఇన్సిడెంట్. దాన్ని ఇలా కొంచెంగా మార్చి మీతోనైతే షేర్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.